హాయ్ అండి, ఇదిగోండి నేను ఈరోజు మా లంచ్ అనమాట. ట్యూస్డేది. చాలా రోజులు అయింది కదా నేను వంటలు పెట్టడం లేదు. ఇదిగోండి చిన్న చిన్న బంగాళదుంపలు ఉంటాయి కదా, బేబీ పొటాటోస్, దాని ఫ్రై అనమాట. ముందు ఉడకపెట్టిస్తాను. 3 సిటీలు వస్తే ఉడికిపోయాయండి. ఇది దీంట్లోనేటువంటి జీలకర్ర, ఇంగువ, ఈరోజు ఉల్లిపాయ వేయం కదా, అల్లం పచ్చిమిరపకాయల పేస్టు, కరివేపాకండి, ఇంగువ, జీలకర్ర, ఆవాలునండి. ఇదేనండి. ఇవి తాలింపు పెట్టిన తర్వాత దీనికి ఎక్కువ కూడా తెలుసు కదా, హనీ మూకుడు కదా, దీంట్లో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఇది మనం సాంబార్ చేసుకున్న మజ్జి పులుసుతోటైనా దేనితోటైనా బాగుంటుంది. ఇలాగ మధ్యలో ఇదిగోండి ఇలాగ తడక వేసిన తర్వాత, తాలింపు వేసిన తర్వాత ఈ చిన్న బంగాళదుంపలు వేసి ఇవి ఇలా ఫ్రై చేశానండి నేను. ఇదిగోండి ఇది చాలా బాగుంటుంది. అసలు మనం ఎల్లుల్లిపాయ కారం పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అది ఒక రోజు చూపెడతాను. మేము ఎక్కువ ఇలాగా చేసుకుంటాం అనమాట. ఇక బంగాళదుంప ఉంటుంది. సాల్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్, పసుపు అండి. నేను వీటికి 2 స్పూన్లు కారం వేసాను, మిరియాల పొడి అండి, ధనియాల పౌడరు, ఇదనమాట అండి. లాస్ట్లో ఇదిగో ఏగిపోయిన తర్వాతనేమో ఇలా కొత్తిమీర వేసుకోవడమేనండి. ఇలాగా ఇదిగోండి ఇది మజ్జిగ పులుసు అన్నమాట. దీంతో కాంబినేషను ఇదిగోండి ఇలాగా మామూలు మనం చేసుకున్నట్టు చేశాను అనమాట. దీంట్లో కూడా ఇంగువ, జీలకర్ర, ఆవాలనండి. ఉల్లిపాయలు అవన్నీ నేను తినం కాబట్టి వేయలేదనమాట నేను. ఇది వైట్ రైస్, ఇది సలాద కోస్తానండి. ఇది బ్రౌన్ రైస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దీంతో మనం కుర్మా కూడా చేసుకోవచ్చండి. కుర్మా కూడా చేస్తాను నేను. ఇదిగోండి ఇలా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఇది. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ అండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాగైనా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో